హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసేయండి. మనం అయితే ఇప్పుడు వైజాగ్ నుంచి లంబాసింగి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు ఆ దారిలో మీకు మంచి మంచి వ్యూ పాయింట్స్, మనకి లంబాసింగి అంటే ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారనమాట. మనకి ఆ జర్నీలో ఒక ఘాట్ రోడ్డు ఉంటుంది. ఆ ఘాట్ రోడ్డుతో పాటు మంచి వ్యూ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇది ఎక్కువ కదా మనకి నవంబరు, డిసెంబరు, జనవరి ఈ రోజుల్లో అయితేనే మంచిగా. ఇప్పుడు మేము బయలుదేరే టయానికి మార్నింగ్ 10 అవుతుంది. అయినా సరే అది చూడండి, మీకు మంచు పక్కన కనిపిస్తూనే ఉంటుంది లంబాసింగిలో. అది దరిదాకా అలా 11, 12 దాకా కూడా మంచు అనేది పడుతూనే ఉంటుంది అనమాట. అందుకనే మనకి ఎనీ టైం చల్లగా ఉంటుంది అక్కడ. స్వెటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే లంబాసింగిలో ఈ 3 నెలలు అయితే. ఒకవేళ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఒకవేళ నైట్ అక్కడ స్టే చేసేటలా ఉండండి. మేము ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మేము తెలియక మార్నింగ్ 11ంటికి వెళ్ళిపోయాము ఆ వ్యూ పాయింట్ చూద్దామని. మాకైతే అక్కడ ఆ టయానికి ఎవరూ ఉండరు. మీరు నైట్ అక్కడ స్టే చేసేటట్టుంటే నైట్ స్టే చేసి మార్నింగ్ 4, 5 కల్లా మీరు ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి. అది మీకు చూపిస్తాను లంబాసింగిలో ఎక్కడ వెళ్ళాలి అనేది. ఆ లంబాసింగి పోతే మనం కొండ పైన ఉంటాం, మన కిందంతా మేఘాలు ఉంటాయి అన్నమాట. వ్యూ పాయింట్ అయితే మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి లంబాసింగి సింగిల్ ఘాట్ రోడ్ అనమాట. మనం ఏదైనా వెహికల్లో పోయేటప్పుడు ఆ వెహికల్ కండిషన్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఘాట్ రోడ్ అంతా మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలే, కానీ ఆ జర్నీ మాత్రం అదిరిపోయింది. మామూలుగా ఉండదు అనమాట జర్నీ. మామూలు బండి మీద పోతే మాత్రం అసలు పీక్స్. కార్లో అయినా పర్లేదు. మామూలు బస్సులో పోతే ఏంటంటే ఆ ఫీల్ అనేది ఎంజాయ్ అనమాట. ఇది మనకి లంబాసింగి వ్యూ పాయింట్ అనమాట. ఇది లంబాసింగి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ అయితే ఆపేసి ఆ వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మీకు చూపించడానికి అని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. వ్యూ పాయింట్ చూశారు కదా అసలు ఎంత బాగుందో. అంతేగా ఇంకా అన్నీ ఇక్కడ నుంచి అన్నీ కూడా మనకి కాఫీ చెట్లు ప్లస్ మిరియాలు ఇవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి అరకులో కూడా ఇంతే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ప్లాంటేషన్ కూడా మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా మనకి ఇవే కనిపిస్తుంటాయి. మనకి వీళ్ళ దగ్గర ఇన్ని కూడా న్యాచురల్గా దొరికేవి. మీరు ఒకవేళ అరకు కానీ లంబాసింగి కానీ వెళ్తే మీరు వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మన కొండ కిందంతా కూడా మనకి అన్నీ కూడా మనకి కల్తీ లేనిది అసలు ఏదీ రాదు. కాబట్టి మీరు అక్కడ తీసుకుంటే అంతా ఒరిజినల్గా దొరికిద్ది. మనమైతే లంబాసింగి అయితే వచ్చేసాము. ఆ లంబాసింగి బస్సులు కూడా ఉంటాయి అన్నమాట, ఆర్టీసీ బస్సులు. ఇది లంబాసింగి ఊరు మొత్తం. ఎదురుగా కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ పైకి ఎక్కాలన్నమాట. అది ఎక్కితే నడవాలి కొంచెం దూరం. వయసు వాళ్ళు అయితే నడవగలుగుతారు, ముసలోళ్ళు అయితే నడవలేరనమాట. ఇక్కడ నుంచి మనకి ఎటు పోతే ఏది వస్తుంది అని చెప్పేసి అంతా ఇన్స్ట్రక్షన్ అంతా కూడా ఇక్కడ రాసి ఉంటుంది. మనం అవన్నీ చూసుకొని అయితే వెళ్ళాలన్నమాట. మనకి ఇదంతా కూడా లంబాసింగి ఊరు. మనకి ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి, అన్నీ న్యాచురల్గా దొరుకుతాయి. ఇది మనకి ఇంకా తెలిసిందే కదా, లంబాసింగి వచ్చినా ఎటు వచ్చినా కానీ ఖచ్చితంగా బొంగులో బిర్యానీ అయితే ఖచ్చితంగా తినాలి. రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన అనమాట. మస్ట్ అండ్ షుడ్గా మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు బొంగులో బ్యాంబూ చికెన్ తినండి, బాగుంటుంది. బ్యాంబూ బిర్యానీ ఉంటుంది, అదైతే డబల్ కాస్ట్ 700 రూపీస్ ఉంటుంది. కానీ బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. మనం ఇక్కడ నుంచి మేమైతే లేట్ అయిపోయాం కాబట్టి మీకు అది చూపించలేకపోతున్నా. వాళ్ళకి అక్కడ ఖచ్చితంగా అరకు లంబాసింగి ట్రిపుల్ మార్కెట్ అని ఉంటుంది. మనకి అవన్నీ కూడా వీళ్ళు పండించే ఉన్నాయి కూడా పోగులు లెక్క వేసి అమ్ముతారనమాట. ఇవన్నీ కూడా వితౌట్ కెమికల్స్.
అంతా న్యాచురల్ ఫుడ్డే వీళ్ళు పండిస్తారనమాట. ఆ న్యాచురల్ ఫుడ్నే తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుంటారు ప్రతి ఒక్కటి కూడా. కొన్ని కింద నుంచి కొనుక్కొస్తారు, మిగతా అన్నీ కూడా వీళ్ళు తయారు చేయగలిగినవి అన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారనమాట. మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే పాడేరు దగ్గరికి అయితే వచ్చామన్నమాట. పాడేరు రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ పాడేరు రిజర్వాయర్ దగ్గర బోటింగ్ చేసుకోవచ్చు, మంచిగా ఎక్స్ట్రా గేమ్స్ ఇవి కూడా ఆడుకోవచ్చు. ఇక్కడే టెంట్ గుడారాలు కూడా ఇక్కడే ఉంటాయి. అవి కూడా మామూలుగా నైట్కి అయితే ఇక్కడ ఉండొచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.